ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను కాంగ్రెస్ సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్న ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఏ ఒక్క కేసులో ఒక్క రాజకీయ నాయకుడిని కూడా అరెస్టు చేయలేదని అన్నారు. తెలంగాణను గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ సర్కార్ దోచుకుంటుందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్కు క్లీన్ చిట్ ఇచ్చే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు ఏదైనా భార్యాభర్తల ఫోన్లు మూర్ఖులు, వీళ్ళు చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అని ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోడు పెద్ద లఫంగా వీళ్ళిద్దరు ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష ఏది వీళ్ళకు. వీడు క్షణం ఆ రోజు నేను కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాలు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని, ఏ అకౌంట్లో పైసలని, ఏడికైనా ఎవరి చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ కొడుకు దగ్గరికి పోయినాయి. ఎవరు చిరుసుకపోయి ఇదే ప్రభాకర్ రావు, రాధాకిషన్ దగ్గర పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది. 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసే వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డులో రికవర్ చూపెడతారు. ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే 1000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? ఇక ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చదివించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ సిట్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం వీళ్ళకి లేదు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సీబీఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఉంది.